హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఇదైతే వ్లాగ్ అనమాట. వ్లాగ్ తీశాను, ఒక డే వ్లాగ్ తీశాను. ఇక్కడైతే ఉదయాన్నే లేచి బట్టలు అయితే మడత పెడుతున్నాను. అయితే నేను ఒక ప్రయోగం చేశాను అనమాట. అది ఏంటంటే, నాకు తెలుగు అలాగే తెలుగు ఒక్కటే వచ్చనమాట. ఇంగ్లీషు కూడా పర్లేదు, ఇంగ్లీష్ కూడా బాగానే వస్తుంది. అయితే హిందీ అసలు రాదు మనకి. చదవటం రాయటం అయితే వచ్చు, కానీ హిందీ దాన్ని అర్థం చేసుకోవటం పలకటం అయితే రాదనమాట. పక్కన వాళ్ళు ఏమన్నా మాట్లాడుతున్నా కానీ తెలియదు అనమాట, తెలుగులో తెలియదు అనమాట. కానీ చదవటం రాయటం అయితే వచ్చు. మాకు ఎలాగంటే దాని మీద భయం వచ్చింది, ఒకలాంటి భయం వచ్చింది హిందీలో. మాకు స్కూల్లో హిందీ మేడం ఉండేవాళ్ళు అనమాట. ఆవిడ బట్టి పట్టించేవాళ్ళు. హోంవర్క్ చేయకపోయినా, చదవకపోయినా, దానిలో సెంటెన్స్ చెప్పకపోయినా సరే కొట్టి పనిష్మెంట్ అయితే ఇచ్చేవాళ్ళు అనమాట. మోకాలు దండాలు అవి ఇచ్చేవాళ్ళు. ఇక దానివల్ల ఆవిడ వల్ల మేము బట్టి పట్టాల్సి వచ్చింది అనమాట. దాన్ని ఏం సెంటెన్స్ అడిగితే పలానా సెంటెన్స్ చెప్పాలి అని చెప్పేసి అయితే బట్టి పట్టేవాళ్ళం. ఇక అలాగే బట్టి పట్టడం వల్ల ఇక హిందీ అనేది మాకు రాకుండా పూర్తిగా పోయిందనమాట. ఇక రాను రాను ఇక హిందీ కూడా ఉండదు కాబట్టి తెలియకుండా పోయింది హిందీ ఎలా నేర్చుకోవాలి ఏంటి అని చెప్పేసి. కాకుంటే చదవటం రాయటం అయితే పక్కాగా చేస్తానన్నమాట. ఇక అది అర్థం చేసుకోవడమే రాదు. సరే, ఇప్పటికి కూడా అది అర్థం చేసుకోవడం రాదు. ఎలాగో హైదరాబాద్లో ఉంటున్నాం కదా, ఎంతో కొంత హిందీ వచ్చి ఉండాలి అని చెప్పేసి నేనేం చేశానంటే, రీసెంట్గా సీరియల్స్ అయితే చూడడం మొదలుపెట్టాను. ఏమేమి సీరియల్స్ చూసానో కూడా మీకు తర్వాత చెప్తాను, మీరు కూడా చూద్దరు కానీ మీకు కూడా హెల్ప్ అవ్వచ్చేమో. అయితే సీరియల్స్ చూస్తూ నేనైతే హిందీ నేర్చుకుందాం అని చెప్పేసి మగళ్ళు అయితే పని అవ్వటంతోనే సీరియల్సే చూసేదాన్ని అనమాట. నాగర్ కర్నూల్లో ఉన్నప్పుడు సీరియల్సే చూసేదాన్ని. నాగర్ కర్నూల్లో ఉన్నప్పుడు అయితే అసలు టోటల్లీ పని అవ్వటం ఆలస్యం ఇంకా సీరియల్ పెట్టుకొని చూసుకునేదాన్ని అనమాట. ఫోన్లోనే పెట్టుకునేదాన్ని. ఇక కొంతకాలం అయితే అసలు ఏమీ అర్థం కాకుండానే గడిచిపోయాయి సీరియల్. ఏం అర్థమయ్యేది కాదు అసలు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థమయ్యేది కాదు. ఇంకా కొంతకాలానికి కొంచెం 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 నేర్చుకుంటూ వచ్చానమాట. ఇంకా అలాగే బయట వాళ్ళు మాట్లాడే మాటలు, అలాగే మనకి తెలిసిన పదాలు ఉంటాయి కదా, అవన్నీ కూడబలుక్కొని హిందీ అర్థాలు నేర్చుకున్నాను అనమాట. అయితే ఇక సీరియల్ చూస్తూ ఉండగా సగం అర్థమయ్యేది, సగం అర్థమయ్యేది కాదు కదా. ఇక ఆ అర్థం కాని పదాలన్నీ ఒక బుక్లో రాసుకొని ఆ పదాన్ని మళ్ళీ ఫోన్లో కొట్టుకొని తెలుగులో మీనింగ్ చూసుకునేదాన్ని. తెలుగులో మీనింగ్ చూసుకొని మళ్ళీ ఆ సీన్ రిపీట్ చేసుకొని చూసేదాన్ని అనమాట. అలాగా కొంత కష్టమే పడ్డాను. అలాగే ఇక నేర్చుకుంటూ వచ్చాను. కొన్ని రోజులకి పర్లేదు, బెటర్, బాగానే వచ్చింది. ఒక సీరియల్ అయితే కంప్లీట్ చేశాను. ఆ సీరియల్ అయిపోయిన తర్వాత సగం అయితే నేర్చుకోగలిగాను హిందీ అయితే. ఇక ఇంకొన్నాళ్ళకి ఇంకా అర్థం అవ్వాలి అని చెప్పేసి ఇంకొక సీరియల్ అయితే స్టార్ట్ చేశాను. ఆ సీరియల్ దగ్గర 2 years చూశాను అనమాట. అర్థమయ్యేంత వరకు కూడా పెట్టుకొని చూశాను. ఇక లాస్ట్కి ఎలాగైనా సక్సెస్ అయ్యాను. ఎలాగంటే ఇక ఆ హిందీలో మాట్లాడుతున్నా సరే నా చెవులకి అది తెలుగులోనే వినపడిద్ది. అలా అంత పర్ఫెక్ట్ అయితే అయ్యాను అనమాట. కాకుంటే టైం పట్టింది, చాలా టైమే పట్టింది. సంవత్సరం పైనే తీసుకున్నాను. ఇప్పుడు నెలలో నేర్పిస్తాను, 2 నెలల్లో నేర్పిస్తాను, 30 రోజుల్లో హిందీ బుక్ అని అంటారు కదా, అవన్నీ జరగని పనులు అనమాట. ఎలా కాదనుకున్నా మనకి రాని వాళ్ళం నేర్చుకోవాలి. ఒకవేళ ట్రైనింగ్ ఇచ్చి అన్నీ చెప్పి నేర్చుకుంటే నెలలోనే రావచ్చేమో, కానీ నేను ఏ ట్రైనింగ్ తీసుకోలేదు కాబట్టి ఓన్లీ సీరియల్ చూస్తూనే నేర్చుకున్నాను కాబట్టి నాకు 1 year అయితే పట్టింది. అసలు కొత్తలో అయితే ఏం చూస్తున్నానో కూడా తెలిసేది కాదు. బాగా పిచ్చెక్కిపోయేదనమాట. చూడాలా వద్దా, అనవసరంగా మొదలుపెట్టానని చెప్పేసి. కానీ కొన్నిసార్లు అయితే ఆపేసేద్దాం మనకి ఎందుకులే అని కూడా అనిపించింది. కానీ అలా అనిపించినా సరే నేను పట్టుదలతో చూస్తూ హిందీ అయితే నేర్చుకున్నాను. ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు ఇంగ్లీష్ అయినా హిందీ అయినా మనకు ఫ్లూయెంట్గా వచ్చి ఉండాలన్నమాట. ఎప్పుడూ మగవాళ్ళ మీద ఆధారపడి వాళ్ళు ఉంటేనే పనులు జరుగుతాయి, వాళ్ళు ఉంటేనే మాట్లాడగలుగుతారు అనుకునే స్టేజ్లో అయితే మనం ఎప్పుడూ ఉండకూడదు. కొద్దిగా గొప్ప ఫ్లూయెంట్ రాకపోయినా సరే అవతల వాళ్ళు మాట్లాడేది మీరు అర్థం చేసుకోగలిగి ఉండాలి. అలా అయితే మనం ఎక్కడికి వెళ్ళినా సరే నెగ్గగలుగుతామన్నమాట.
ఒకళ్ళ ముందు మనం చీప్ అవ్వకుండా ఉంటాము, మనం నేర్చుకొని మనం చూసుకుంటే. అందుకని చెప్పేసి నేనైతే హిందీ అయితే నేర్చుకున్నాను. నాకైతే ఇప్పుడైతే చాలా మంచిగా వచ్చింది, చాలా మంచిగా అర్థం చేసుకోగలను. మాట్లాడేవాళ్ళు లేక నేను ఫ్లూయెంట్గా మాట్లాడలేను, కానీ మాట్లాడేవాళ్ళు కనుక ఉంటే వాళ్ళతో కూడా నేను ఫ్లూయెంట్గా మాట్లాడేయగలను అనమాట. అంత మంచిగా నేర్చుకున్నాను. ఇది నాకు ఎందుకు నేర్చుకోవాలనిపించిందంటే, మా అక్క చూస్తుంది అనమాట. కొద్ది రోజులు మా అక్క చూసేది సీరియల్. ఎందుకమ్మే హిందీ సీరియల్లో అలా పెట్టుకొని పిచ్చిదానిలా చూస్తావు, పదే పదే చూసుకుంటావు ఎందుకని చెప్పేసి అడిగాను అనమాట. అప్పుడు అక్క చెప్పింది, ఏం పిచ్చిదానిలాగా ఏం కాదు, అది సీరియల్, అవి చూస్తే మనకి హిందీ వచ్చిద్ది, మనం ఎలాగో నేర్చుకోవడానికి బయటికి వెళ్ళాం కాబట్టి ఇలా సీరియల్స్ అన్నా చూస్తే మనకి హిందీ వచ్చిద్ది అని చెప్పేసి చెప్పిందనమాట. ఇక కొన్నాళ్ళు అక్కతో పాటు చూశాను. అక్కతో పాటు చూస్తే నాకు ఇక కొద్దిగా ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట. మనము చేద్దాము, మనకి వస్తుంది కదా అని చెప్పేసి అక్కతో పాటు చూస్తే ఇక నాకు చూడాలి చేయాలి అనిపించింది. ఇక అందుకని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను సీరియల్స్ చూసి నేర్చుకుందాము, ఖర్చు లేని పని కదా అని చెప్పేసి అనుకున్నాను. ఎలాగో మనం ఖర్చు పెట్టి బయటకు వెళ్ళి నేర్చుకోలేం కాబట్టి ఇంటికాడ పని అయిన కాడి నుంచి పిల్లల్ని పంపించిన తర్వాత ఖాళీగానే ఉంటాము. 99% మినిమం 3 to 4 hours అయితే ఖాళీగానే ఉంటాము. ఆ గ్యాప్లో ఇలాంటివి నేర్చుకుంటూ ఉంటే చాలా మంచిదన్నమాట. నేను ఇదే కాదు, ఐబ్రోస్ అలాంటివి కూడా చేసుకుంటూ ఉంటాను, మర్చిపోకోకుండా ఉండాలి అని చెప్పేసి. మనకు వచ్చిన దాన్ని కూడా మర్చిపోకోకుండా ఉండాలంటే దాన్ని రొటీన్ చేసుకుంటూ ఉండాలి. అయితే హిందీ నేర్చుకోవడానికి నేను ఏమేమి సీరియల్స్ చూసానో చెప్తాను, వినండి. వింటే మీకైతే నవ్వు వస్తుంది అనమాట. అయితే ఆనంది సీరియల్ ఉంది కదా, బాలిక వధు, అదైతే ఫస్ట్లో తెలుగులో వచ్చేదనమాట. తెలుగులో వస్తుంటే అంటే మధ్యాహ్నం పూట ఈటీవీ ప్లస్లో 2:30కి వేసేవాళ్ళు. నాకు టైం కూడా చాలా బాగా గుర్తుంది. ఈటీవీ ప్లస్లో వేసేవాళ్ళు. కొన్నాళ్ళు చూశాను. అయితే ఆ సీరియల్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది బాగా. అయితే ఆన్లైన్లో చూస్తే అది తెలుగులో లేదు. తెలుగు లేకుండేసరికి ఇక హిందీలోనే వస్తుందన్నమాట ఆ సీరియల్. సరే హిందీ కంటిన్యూ చేద్దామని చెప్పి హిందీ కంటిన్యూ చేశాను. కొన్ని ఎపిసోడ్స్ అయితే అర్థం కాలేదు హిందీలో, తర్వాత నుంచి మంచిగా అర్థమయ్యాయి అనమాట. నేను ఇప్పటికీ చూస్తున్నాను, మళ్ళీ ఇది 2వసారి చూస్తున్నాను అనమాట మళ్ళీ హిందీలో. ఎందుకంటే ఫస్ట్ ఎపిసోడ్లు ఉన్నాయి కదా తెలుగులో చూసిన ఎపిసోడ్లు, అవి కూడా ఇప్పుడు హిందీలో చూస్తున్నాను అనమాట. అది కూడా ఫోన్ కనెక్ట్ చేసుకొని చూసుకుంటాను. టీవీలో అయితే రావు హిందీలో ఇప్పుడైతే అవి, అందుకనే నేను నెట్ కనెక్ట్ చేసుకొని టీవీలో అయితే చూసుకుంటాను ఆ సీరియల్స్, బోర్ కొట్టకుండా. నాకైతే బోరే కొట్టలేదండి ఎన్ని సంవత్సరాలు చూసినా సరే. అది అసలుకి డైలీ ఎన్ని ఎపిసోడ్లు ఉన్నాయంటే మా వారైతే షాక్ అయ్యారనమాట. ఇన్ని ఎపిసోడ్లు చూసేసావా అప్పుడే అని చెప్పేసి. అవునండి చూసేసాను అని చెప్పేసి చెప్పేదాన్ని. ఆ తర్వాత దీనికంటే ముందేమో సిల్సిలా బాదల్ రిష్తోనాకే ఏదో ఉందన్నమాట సీరియల్, అది చూసేదాన్ని. అది మ్యారీడ్ కపుల్ ప్రాబ్లమ్స్ అనమాట. అది చూసాను. దాని మీద అసలు ఐడియానే లేదు. ఆ సీరియల్ చూస్తూ ఉండగా కొంచెం ఇంట్రెస్ట్ అయితే పెరిగింది. అసలు ఎందుకు చూసానంటే ఆ సీరియల్లో హీరోయిన్ చాలా బాగుండారనమాట. వాళ్ళు వేసుకునే డ్రెస్సులు కానీ జ్యువెలరీ కానీ వాటిని చూద్దాం అన్నట్టుగా చూసేదాన్ని. హిందీ వాళ్ళు ఆ సీరియల్స్ చూస్తే అదో బెనిఫిట్ అనమాట. ఆ డ్రెస్సింగ్ సెన్స్ బాగుంటుంది వాళ్ళది. ఆడవాళ్ళు వేసుకునే డ్రెస్సులు మంచివి వేసుకుంటారు, దేని మీదకి ఎలా వేసుకుంటారు ఏంటని చెప్పేసి చూసి నేర్చుకోవచ్చు. అది కన్నులకు విందుగా ఉంటుంది అనమాట. ఆడవాళ్ళు మంచి డ్రెస్సులు మెరిసే డ్రెస్సులు అన్నీ వేసుకుంటారు. అలా ఇంట్రెస్ట్ వచ్చి చూస్తూ ఉంటే ఇక దీన్ని కూడా హిందీలో చూద్దాము అని చెప్పేసి హిందీలో చూశానమాట. అది కూడా అంతకుముందు తెలుగులోనే వచ్చింది, ఈటీవీ ప్లస్లోనే వచ్చింది. ఇక నేను సరే తెలుగులో ఎందుకని చెప్పేసి హిందీలో చూద్దామని చెప్పేసి హిందీలో అయితే చూడడం స్టార్ట్ చేశాను. ఆ సీరియల్ కూడా ఫుల్గా 2 seasons ఏమో ఉంటుంది అనమాట. 2 seasons కూడా చూసేసాను. ఆ సీరియల్ కూడా చాలా బాగుంటుంది. 2 సీజన్లు కూడా బాగుంటుంది. చెప్పాను కదా సిల్సిలా ఒకటి, ఇంకొకటేమో బాలిక వధు. ఈ 2 అయితే హిందీలో చూసి హిందీ నేర్చుకున్నాను అనమాట. ఈ రెండింటి వల్లే నాకైతే హిందీ వచ్చేసింది. సిల్సిలా సీరియల్ చూస్తున్నప్పుడు సగం నాలెడ్జ్ అయితే వచ్చింది హిందీలో. ఆ తర్వాత ఈ బాలిక వధు చూస్తున్న తర్వాత పూర్తిగా హిందీ మీద
వచ్చిందనమాట. మనం ఎవరికైనా సమాధానం చెప్పగలిగినట్టు, ఏమన్నా అడగాలన్నా మనం సొంతంగా అడగగలిగేంత ధైర్యం అయితే వచ్చింది. హిందీ నేర్చుకున్నాను కాబట్టి ఏదో ఒకటి రావాలి కదా. ఈ వీళ్ళకేమో హిందీ వచ్చే వాళ్ళకేమో తెలుగు కూడా వస్తుంది. ఇంకా వాళ్ళు తెలుగు ఎలా నేర్చుకుంటారు? మనం ఉండి వాళ్ళ చుట్టుపక్కల మనం మాట్లాడుతూ ఉంటే చూసి నేర్చుకుంటారు కదా. వాళ్ళు హిందీ అంటే వాళ్ళు పక్కనున్న వీధుల్లో వాళ్ళకి వస్తుందేమో కానీ మా దగ్గర అయితే వాళ్ళు లేరు, అందుకనే మాకు రాలేదు. అందుకనే నేను సీరియల్స్ చూసి అయితే నేర్చుకున్నాను. మీకు సిల్లిగానే అనిపించవచ్చు, కానీ ఇది 100% వర్కౌట్ అవుతుంది. కొత్తలో ఎందుకు అనవసరం వద్దు అని చెప్పేసి చిరాకు వస్తుంది అర్థం కాక, కానీ వదిలిపెట్టకుండా చూడాలి. వదిలిపెట్టకుండా చూస్తేనే మీకు మంచిగా వస్తుంది అనమాట. చెప్తున్నాను, వాడుకలో ఉండే భాష వస్తుంది, మంచిగా వస్తుంది, నేర్చుకోండి. నాకైతే అది రాజస్థానీ భాష ఏదో వచ్చింది మొత్తానికి. బాలికా వధు సీరియల్ వాళ్ళు ఏదో మాట్లాడతారు, సరిగ్గా లాంగ్వేజ్ ఐడియా లేదు, రాజస్థాన్ ఏదో మాట్లాడతారు మొత్తానికి. ఆ భాష అయితే వచ్చిందనమాట. అది మంచిగా వచ్చింది. వాళ్ళు మాట్లాడే మాటలన్నీ ఇప్పుడు నాకు అర్థమవుతాయి. ఒకవేళ ఇన్కేస్ అది దానిలో కూడా అర్థం కాని మాటలు ఏమన్నా ఉంటే అవి ఫోన్లో కొట్టుకొని చూసుకొని దాన్ని కంఠస్థం చేసుకుంటాను అనమాట, ఆ వర్డ్ గురించి. అట్లా నేర్చుకున్నాను. ఇక ఎలాగైనా హిందీ, ఇంగ్లీషు, తెలుగు పూర్తిగా మా వాడికి వచ్చేటట్టు చేసుకోవాలి. మ్యాథ్స్ కూడా కరెక్ట్గా వచ్చేటట్టు నేర్పించుకోవాలని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే నాలాగా ఆగిపోకూడదు కదా. మగ పిల్లోడు వాడు, ఆడపిల్లన్నా అయితే పెళ్లి చేసుకుంటుంది, వెళ్ళిపోతుంది, రాకపోయినా పర్లేదు అని అనిపిస్తుంది. మగ పిల్లోడు అలా కాదు కదా, నలుగురిని పోషించాలి కాబట్టి వాడికైతే ఖచ్చితంగా అన్నీ నేర్పించాలి. ఇక అందుకని చెప్పేసి నేనైతే డెసిషన్ తీసుకున్నాను అనమాట. నేను నేర్చుకొని మా వాడికి వచ్చే టైం కల్లా నాకు పూర్తిగా వచ్చేసి నేను వాడికి చెప్పగలిగేలాగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. ఈ ఏజ్లో ఉన్న ఏజ్లో వాడికి ఏది నేర్పించినా సరే బ్రెయిన్లో అలాగా ఉండిపోతుంది అనమాట. మావాడనే కాదు, ఆ ఏజ్లో ఉన్న పిల్లలకి ఏదైనా సరే మనం నేర్పించేదే వాళ్ళకి బ్రెయిన్లో ఉంటుంది. మంచి అయితే మంచి, చెడు అయితే చెడు, ఈ రెండు మనం నేర్పించే దాన్ని బట్టే ఉంటుంది. అదే అన్నమాట. తల్లి అయినా కానీ, తండ్రి అయినా కానీ, చుట్టుపక్కల ఉండేవాడి ప్రదేశమే కానీ వాడి బ్రెయిన్లో వాడు ఏది చూస్తున్నాడో అదే ఉంటుంది. ఆ ఏజ్ ఇంపాక్ట్ పెద్ద అయ్యేంతవరకు కూడా ఉంటుంది అనమాట. అందుకని సాధ్యమైనంత త్వరగా మీ పిల్లలకి తెలివి అలాగే మంచి నేర్పించే పనిలో ఉండండి. చెప్పాలన్నమాట. వాళ్ళు ఏమన్నా తెలియక మాట్లాడినా సరే దగ్గర కూర్చోబెట్టుకొని చెప్పాలి. కొడితే వినే పిల్లలు ఉంటారు, దగ్గర కూర్చొని చెప్పే పిల్లలు ఉంటారనమాట. చెప్తే వినే పిల్లలు కూడా ఉంటారు. ఈ రెండిట్లో ఏ కేటగిరీకి చెందుతారో మీ పిల్లలు తెలుసుకొని వాళ్ళకి నేర్పించుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? పిల్లల్ని అయితే అలా వదిలేసేయొద్దు. వాళ్ళైతే ఇప్పుడైతే భలే షార్ప్ మైండ్తో ఉంటారు. మనం ఏం చెప్పినా సరే ఇట్టే పసిగడతారనమాట. సెలవులు వస్తుంది కదా అని చెప్పేసి వదిలేయొద్దు. సెలవుల్లో కూడా నేర్పించండి పిల్లలకి, రివిజన్ కూడా చేయించండి. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే లైక్ చేయండి. వీడియోలో ఉన్న మ్యాటర్ మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఇదైతే వ్లాగ్ అనమాట. వ్లాగ్ తీశాను, కర్రీ వరకు తీశాను. అంటే మార్నింగ్ నుంచి 10 PM 11 PM వరకు అయితే వీడియో తీశాను. బాయ్.